2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో 500 నోట్ తోటి మనీ మ్యాగ్నెట్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని మరీ చెప్పడం జరిగింది మెటాఫర్ కింద. రియల్లీ లవ్డ్ ఇట్. ఎందుకు అని అంటే మనం స్కిల్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో దేన్ని అట్రాక్ట్ చేయగలుగుతాం అన్న. అవును, ట్రూ. ఇది మాత్రం ట్రూ అండి. ఎర్నింగ్ మనీ ఇజ్ ఎ స్కిల్, ప్యూర్లీ స్కిల్. అది కొన్నిసార్లు సూక్ష్మంలో కూడా మోక్షం చూడగలుగుతుంది. అవును, అంటే ఆ సబ్జెక్ట్ మీద సాధన చేసినప్పుడు మాత్రం ఒకటే తెలుస్తుంది మనకి. అది మాత్రం కరెక్ట్. నాకు చాలా బాగా నచ్చింది. రెండోది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని హోటల్స్లో మనం చూస్తే మొత్తం వైట్తో నింపబడి ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అని అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అండ్ ఒక మాట కూడా అన్నారు మీరు నాకు ఆ వీడియోలో, నాకు చాలా బాగా నచ్చినటువంటి మాట. ఇల్లు ప్లస్ మానసిక ప్రశాంతత ఈక్వల్ టు అది స్వర్గం. ఇల్లు మైనస్ మానసిక ప్రశాంతత ఈక్వల్ టు నరకం అనేటువంటి ఆ ఫ్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నిజంగా వెరీ మీనింగ్ఫుల్ కొటేషన్స్ అన్నవన్నీ. అవి మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారో నాకు తెలియదు, కానీ బుక్ రీడింగ్ అసలు పిచ్చెక్కి చేస్తున్నారు. బుక్ రీడింగ్ చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటుందండి. బాగా మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఒక 5 సంవత్సరాల క్రితం మనల్ని మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనకి గిల్టీ, షేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎలా బిహేవ్ చేసినా, ఇంత అమౌంట్ కోసం కష్టపడని అనిపిస్తుంది అండి. అంటే అప్పుడు మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ, ఇప్పుడు మనకు మెచ్యూరిటీ లెవెల్స్. అంటే ఈ రీడింగ్ వల్ల మెచ్యూరిటీ బాగా పెరుగుతుందండి. అది నా లైఫ్లో నేను తెలుసుకున్న గొప్ప సీక్రెట్. అంటే పుస్తకాలు చదవడం వల్ల మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి మనకి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక స్పిరిచువల్ టెక్నిక్. ప్రతిసారి మీకు ఒక స్పిరిచువల్ టెక్నిక్ కూడా చెప్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే 7 డే, కేవలం 7 రోజులు ఒక గోల్డ్ కలర్ క్యాండిల్. మీరు దాన్ని చూస్తున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, బర్త్డే గట్ట జనరల్గా అబ్జర్వ్ చేస్తే గోల్డ్ కలర్ క్యాండిల్స్ ఎలాంటివి పెడతారు. ఎందుకని అంటే ఈ గోల్డ్ కలర్ చూడడం వల్ల మన మైండ్ అబండెన్స్ థింకింగ్లోకి వెళ్ళిపోద్దండి. అబండెన్స్ థింకింగ్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఏ కలర్లో ఉంటుంది? గోల్డ్ కలర్. సో మీరు ఒకప్పుడు రాజులు ఇవన్నీ కూడా గోల్డ్ కలర్. అంటే గోల్డ్ ఈజ్ ఎ కలర్ ఫర్ అబండెన్స్ అనమాట. దీనికి మీకు డబ్బుని 7 రోజులు అట్రాక్ట్ చేయడానికి ఫాస్ట్గా 7 రోజులు చేయాలి టెక్నిక్. ఈ టెక్నిక్ చేయడానికి మీకు గోల్డ్ కలర్ క్యాండిల్ కావాలి. సో ఏం చేయాలి చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఈ టెక్నిక్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎయిదర్ థర్స్డే ఆర్ ఫ్రైడే. ఆ వారంలో లక్షవారం కానీ ఫ్రైడే కానీ స్టార్ట్ చేయండి. ఎందుకు లక్షవారం కానీ ఫ్రైడే అంటే రీసెంట్గా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగే మాదాపూర్లో మన క్లయింట్సే 3 కోట్లు పెట్టి కోహినూర్ దీంట్లో కొనుక్కున్నారు. సో ఇందాక వెళ్ళొచ్చాను అనమాట. జస్ట్ వాస్తు అని చూసి వచ్చాను అనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు ఎనర్జీ అండి. ఎనర్జీ. ఏ ఇంట్లో ఎటువంటి ఇమేజెస్ ఉంటే డబ్బు వస్తుంది, ఏ వస్తువులు ఉంటే డబ్బు వస్తుంది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే 2-3 ఉంటాయి మెయిన్గా, గుర్తుపెట్టుకోండి. సో హోమ్ లక్, హోమ్ బట్టి కూడా లక్ అనేది ఉంటుంది. హ్యూమన్ లక్, ఎర్త్ లక్ 3 ఉంటుంది అనమాట. ఎర్త్ లక్, హ్యూమన్ లక్, హోమ్ లక్. ఇదే మెయిన్ థింగ్ ఇంపార్టెంట్. ఈ హోమ్ లక్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. సో ఇంట్లో నా దగ్గరికి వచ్చి ఈరోజు చాలామంది, నేను ఒకటి ఓపెన్గా చెప్తానండి, మళ్ళీ రాసి పెట్టుకోండి. మీరు నా దగ్గరికి కానీ కౌన్సిలింగ్కి వస్తే మీ ఎనర్జీ నెంబర్ ఏ డైరెక్షన్లో మీరు పని చేస్తే మీరు సక్సెస్ అవుతారని నేను చెప్తాను. అది ఒక్కసారి రండి, అప్పుల నుంచి ఆస్తులు తీసుకెళ్ళిపోదండి. మళ్ళీ చెప్తాను, మీరు ఎన్ని అప్పుల్లో ఉన్నా ఏ డైరెక్ట్, నిన్న కూడా ఒక మాట చెప్పాను, ఏ దిక్కులో పనిచేస్తే దిక్కులేని స్థితి నుంచి కూడా మనం అంటే దిక్సూచి వైపు వెళ్ళిపోవచ్చు. అంత పవర్ఫుల్ అండి. సో అయితే ఇక్కడ చూడండి, ఎందుకు థర్స్డే ఆర్ ఫ్రైడే అన్నామంటే వేనస్ అండ్ జూపిటర్ ఈ 2 కూడా డబ్బుకు సంబంధించింది. మనం June 1 కూడా సౌండ్ హీలింగ్ ప్రోగ్రామ్ చేశాను. సౌండ్ హీలింగ్లో ఆ రోజు నేను వేనస్ అండ్ జూపిటర్ సౌండ్ ప్లే చేశాను అనమాట. ఆ రోజు ప్లే చేయడం వల్ల అందుకే చాలా మంది అందులో డబ్బులు వస్తున్నాయి. సో అయితే ఈ వీడియోలో మీరు స్టార్ట్ చేయాల్సిన థర్స్డే ఆర్ ఫ్రైడే. సో ఎలా చేయాలి, లేదా ఇంకా డ్యూరింగ్ ఫుల్ మూన్ డే రోజు కూడా ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. సో అయితే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఇంకా ప్రిఫరబుల్ టైం ఏంటంటే సన్సెట్ ఆర్ నైట్. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైనా షాపుల్లో, బిజినెస్లో సాయంత్రం అంటే సన్సెట్ అయిపోగానే కొంత మొత్తం చీకటి అయిపోయిన తర్వాత ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. షాపులో లైట్లే అని చెప్పేసి కొంతమంది తీసుకుని ముద్దు పెట్టుకుంటారు కూడా. ఎందుకనంటే మనకి సన్సెట్ అయిన తర్వాత ఇంట్లో, బిజినెస్లో లైట్లు వెలిగించడం వల్ల కూడా మనం డబ్బుని అట్రాక్ట్ చేయగలం. అందుకే నేను కుబేరా మూవీలో ఒక సూపర్ డైలాగ్ ఉందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ. అందులో ఏంటంటే చీకట్లో ఉన్నప్పుడు ఒక అగ్గిపుల్ల చూపించినా కూడా మనం దేవుళ్ళు అయిపోతాం. అంటే మనం బాగా చీకట్లో ఉండేటప్పుడు ఒక్క అగ్గిపుల్ల చాలండి మనం అంటే సక్సెస్ వెళ్ళిపోవడానికి. అదే ఆ అగ్గిపుల్ల ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇక్కడ మీరు చూడండి. సో దీనికి ఏం చేయాలి, ఫస్ట్ జాగ్రత్తనండి, ఇదేం చేయాలంటే క్యాండిల్ కొన్ని తర్వాత ఆ క్యాండిల్కి మళ్ళీ చేసి చూడండి కంపల్సరీగా. ఏంటంటే ఆ క్యాండిల్కి
మనం ఏం చేయాలంటే సాల్ట్ వాటర్తో జస్ట్ ఇలా పైకి అంటే లేదా సాల్ట్తో కానీ సాల్ట్ వాటర్తో కానీ జస్ట్ అలా పైకి ఇలా రబ్ చేయాలండి. సో మళ్ళీ చెప్తున్నాను, క్లెన్స్ ద క్యాండిల్ విత్ సాల్ట్ వాటర్, రబ్ లేదా ఆయిల్ కూడా రబ్ చేయండి ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇది అంటే మనకి ఏ ఆయిల్ అనేది అంటే లెవెండర్ ఆయిల్. మళ్ళీ చెప్తాను, లెవెండర్ ఆయిల్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళిన తర్వాత డిఫ్యూజర్ అని ఒక కొత్తగా వచ్చింది. డిఫ్యూజర్ అంటే కొత్తగా కాదు, ఎప్పటి నుంచి ఉంది డిఫ్యూజర్. మళ్ళీ చెప్తాను, పేరు డిఫ్యూజర్. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా స్మెల్ ఆల్సో అట్రాక్ట్స్ మనీ అండి. స్మెల్ ఆల్సో ఈ డిఫ్యూజర్ మీరు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కావాలంటే. డిఫ్యూజర్ పెట్టేసి అందులో జస్ట్ ఒక లెవెండర్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ చేసి వదిలేస్తే ఈ డిఫ్యూజర్ ఏం చేస్తుంటే రూమ్ అంతా ఆ స్మెల్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అందుకే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తుంటే సెంటెడ్ క్యాండిల్స్ అని వస్తున్నాయి. అందుకే నా రూమ్లో కూడా నేను సెంటెడ్ క్యాండిల్స్ స్మెల్ కూడా అంటే మానసిక ప్రశాంతత, ఎక్కువసేపు మీరు వర్క్ చేయగలరు, అలిసిపోరు. ఇప్పుడు ఏమైపోతుందంటే తెల్లారి నుంచి రాత్రి దాకా మనం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మన యొక్క రూమ్లోనో ఆఫీస్ రూమ్లో అలా ఉండిపోతున్నాం. దానివల్ల కూడా డిప్రెషన్ ఎక్కువైపోద్దండి. జస్ట్ నేను ఎప్పుడైనా బాగా డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తానంటే అలా జస్ట్ నేచర్లోకి అలా వెళ్ళి కిందకి వెళ్ళి జస్ట్ ఒక గాలి పీల్చుకుని పైకి వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగా పోద్ది. అంటే మీరు ఏం చేయాలంటే ఈ యాక్టివిటీ చేసే ముందు ఇంకొకటి, అలా క్యాండిల్కి శుభ్రంగా ఆయిల్ రాసిన తర్వాత మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక పేపర్ మీద రైట్ యువర్ మనీ గోల్, మీ గోల్ ఏదైతే ఉందో ఒక స్మాల్ పేపర్ మీద రాయండి. గోల్ అంటే ఏంటి? మంత్లీ. నా గోల్ మంత్లీ 1 crore. సో ఐ ఈజీలీ రిసీవ్ 1 crore మనీ. ఐ ఈజీలీ రిసీవ్. ఇక్కడ మన ప్లాసిబో ఎలా ఉండాలంటే మీరు దేన్ని సాధించాలనుకుంటున్నాం ఇంతకు ముందు కూడా చెప్పండి, ఈజీ అని నమ్మగలగాలండి. అది నమ్మినప్పుడే మైండ్ దాని మీద యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. సో ఐ ఈజీలీ రిసీవ్ 1 crore. మీ టార్గెట్ ఎంతో రాయండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎక్కడ రాయాలి? పేపర్ మీద రాసేసి ఐ ఈజీ, మైండ్కి ఏం చెప్తున్నావు, నేను ఈజీగా రిసీవ్ చేసుకుంటాను. ఈ ఈజీ అని పెట్టకపోతే ఏమవుతుందంటే లాజికల్ మైండ్ క్వశ్చన్ వేస్తుంటుంది. ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మందికి డౌట్ ఏంటంటే ఓకే యూనివర్స్ని అడిగాను ఎలా ఇస్తుంది, ఒకవేళ అడిగిన తర్వాత ఇస్తుందా ఇవ్వదా, ఎలా వస్తుంది, ఇలా లాజికల్ మైండ్ పనిచేసినంతకాలం, లాజిక్ ఉన్నంతకాలం మ్యాజిక్ జరగదండి. సో అయితే ఇలా రాసిన తర్వాత మీరు దాన్ని ఏం చేయాలంటే ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఆ క్యాండిల్ కింద పెట్టేయాలి. ఫోల్డ్ దట్ పేపర్ అండర్ ద క్యాండిల్ అలా పెట్టేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాండిల్ వెలిగించాలి. అలా వెలిగించే ముందు ప్లే సమ్ సాఫ్ట్ ఫ్రీక్వెన్సీ మ్యూజిక్. మీరు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు మంచి మ్యూజిక్ ప్లే అవుతుంటుందండి. అక్కడ టింగ్ అలా అవుతూనే ఉంటుంది. ఎందుకు రెస్టారెంట్స్కి కానీ వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఏం చేస్తుందంటే రాగాలు రాళ్ళను సైతం కదిలించగలం మనిషి హృదయం. మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉండేప్పుడు ఏం చేయాలంటే 5 నిమిషాలు, మళ్ళీ చెప్తాను, స్ట్రెస్లో ఉండేప్పుడు 5 నిమిషాలు జస్ట్ మ్యూజిక్ వినండి. మ్యూజిక్ వినడం వల్ల కూడా మీ మైండ్ కామ్ అయిపోద్ది, చాలా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. సో అలా మ్యూజిక్ ప్లే చేసి అప్పుడు క్యాండిల్ వెలిగించి అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పాలన్నమాట. ఐఆమ్ యాక్టివేటింగ్, వెలిగించినప్పుడు సంకల్పం చేసుకుని దీపం వెలిగించండి, అది క్యాండిల్ వెలిగించండి. ఏమని? ఐఆమ్ యాక్టివేటింగ్ మై మనీ ఎనర్జీ. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఆమ్ యాక్టివేటింగ్ మై మనీ ఎనర్జీ. మన యొక్క మైండ్కి ఏం చెప్తున్నాం అంటే నేను మనీ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నాను అని అన్న తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏంటంటే అప్పుడు విజువలైజేషన్ చేయాలండి. విజువలైజేషన్ అయితే ఈసారి క్లాస్లో విజువలైజేషన్ ఎంత సింపుల్గా చేయొచ్చు అనేది, ఎందుకంటే చాలామంది విజువలైజేషన్లో ఫెయిల్ అవుతున్నారండి. వెన్ యూ విజువలైజ్ యూ కెన్ మెటీరియలైజ్ అనేసి చాలామంది ఈరోజు కోచెస్ చెప్తున్నారు. విజువలైజేషన్ చాలామంది ఉన్న చాలామంది ఏంటంటే మనం విజువలైజ్ చేస్తే ఏదైనా మెటీరియలైజ్ చేయొచ్చు బాగా. సో ఒక డైరెక్టర్ కూడా సినిమా తీసినప్పుడు ఏం చేస్తారు? విజువలైజేషన్ చేస్తారు. ఈ కథ కీలైతే బాగుంటుంది, ఈ కథ కీలైతే బాగుంటుంది అని. మీ లైఫ్ని చాలా మందికి విజువలైజేషన్ చేయడానికి కూడా బద్ధకమే. 5 నిమిషాలు విజువలైజేషన్ చేస్తే 3 నెలల్లో జీవితం మార్చిపోవచ్చు అంటే సార్ అది కాకుండా ఇంకేదైనా చెప్పండి సార్ అంటారు. విజువలైజేషన్ అనేది గైడెడ్ విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. విజువలైజేషన్ మీరు ఓన్గా చేసుకుంటే రాదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను గైడెడ్ విజువలైజేషన్ అంటే నేనే ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్ళి హిప్నటైజ్ చేసి సో నేను విజువలైజేషన్ చేయించి మొదలు పెడతాను. మీ మైండ్ అప్పుడు ఏమవుద్దంటే విజువలైజేషన్ చేసేటప్పుడు ఏమవుద్దంటే మైండ్ గైడెడ్ విజువలైజేషన్ ఉన్నప్పుడు ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోద్దండి. ఆటో పైలట్ మోడ్ అంటే నేను ఏం చెప్తే ఆ మైండ్ అలా అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ విజువలైజేషన్ చేయాలి. స్టెప్ నెంబర్ 3 ఏం చేయాలంటే ఆ క్యాండిల్ని డైలీ ఎన్ని రోజులండి? 7 రోజులు చెప్తాను. డైలీ ఆ క్యాండిల్ని 10 to 15 minutes మీరు అలా వెలిగించి సో వదిలేయాలి. కానీ దీన్ని ఊదకూడదు. ఊదినప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు ఒక చెంచా తీసుకుని టక్కన దాని మీద నొక్కియాలి. అప్పుడేమో టక్కన ఆరిపోద్ది అనమాట. అందుకే మనకు చాలామంది నేను చెప్తున్నానండి, మీరు ఎవరైనా బర్త్డేస్ చేసుకుంటే బర్త్డే రోజు క్యాండిల్ ఊదొద్దండి, క్యాండిల్ ఊదొద్దు దయచేసి. సో మీరేం చేయాలంటే క్యాండిల్ తీసి జస్ట్ అలా ఊదకూడదు ఎప్పుడు కూడా. కావాలంటే జస్ట్ ఒక స్పూన్తోనో అలా ఆపేయండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్గా ఫైనల్గా డే 7 7 రోజులు కదా. సో 7వ రోజు ఏం చేయాలంటే ఆ క్యాండిల్ కంప్లీట్గా బర్న్ అయిపోయేలాగా ఉండి ఆ పేపర్ని ఏం చేయాలంటే మన ఇసుకలోనో
మట్టిలోనో పూర్తిగా పాతేయాలి. సో ఆ పేపర్ని పూర్తిగా పాతేసి ఏంటంటే ఎస్ ఇట్స్ డన్, గట్టిగా చెప్పండి, ఇట్స్ డన్ అని 3 సార్లు గట్టిగా చెప్పండి. మనీ ఈజ్ మైన్, నా డబ్బు నాకు వచ్చింది. ఇదంతా చూడడానికి మీకు చాలా చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తుందండి. సో మీరు సీక్రెట్ మూవీ కానీ సీక్రెట్ పుస్తకం కానీ చదివితే ఏమవుతుందంటే డబ్బు సంపాదించే చిన్నపిల్లల్లాగా మైండ్ గేమ్ ఆడాలి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. డబ్బు సంపాదించి, మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మనీ ఎర్నింగ్ ఈజ్ సింపుల్ అని మీరు అనుకోండి బలంగా. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి దగ్గరికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఇప్పుడు ముఖేష్ అంబానీ గారిది రీసెంట్గా గంటకు 180 కోట్లు సంపాదిస్తున్నాడు అతను. గంటకు 180 కోట్లు అతను సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ 100 కోట్లు సంపాదించి ఈజీ అన్నారు అనుకోండి, గంటల పనమ్మా అని అంటారు. అదే మనకేంటంటే మనకు వచ్చి 100 కోట్లు అంటే ఊరిక నువ్వు నీ ఆటగారం, నీకు తప్ప నేను ఎవరు దొరకలేదా అంటే అసలు 100 కోట్ల గురించి ఆలోచించడానికి కూడా మనం భయపడుతున్నాం అనమాట. సో అంటే ఫస్ట్ ఆలోచిస్తే, అందుకే చెప్తున్నాను, ఆలోచన పరిస్థితి బట్టి ఆర్థిక పరిస్థితి బట్టి మానసిక పరిస్థితి. సో ఇంత ఉంటుందండి, ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం ఇది చేయడానికి మీకు కమిట్మెంట్ కావాలి. 7 రోజులు చేయండి. 7 రోజులు చేస్తే మళ్ళీ చెప్తున్నాను, 7 రోజులు మనం చాలా ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.